హాయ్ అండి, తోటకూర అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలా వెల్లుల్లి వేసి ఒకసారి ఫ్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇది ఎలాగో చూద్దాం. ముందుగా చిన్నవి 5 కట్టల తోటకూరను తీసుకొని నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వాటిని కూడా వేసుకొని కొంచెం సేపు కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే తోటకూరని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అదే అందులో వేసేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని వాటర్ని ఇంకే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత పూర్తిగా దగ్గరగా అయిపోతుంది. అప్పుడు ఒక 5-6 వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి తోటకూరలో వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని దగ్గరగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన తోటకూర ఫ్రై రెడీ. థ్యాంక్ యూ.